హలో ఫ్రెండ్స్, నేను మెజేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అడ్వాన్స్ అప్డేట్స్. బిగ్ బాస్లో ఈరోజు మొత్తం 3 టాస్క్లు జరిగాయి. ఆల్రెడీ 2 టాస్క్ల వివరాలు చెప్పాను. ఒకటేమో బాలు టవర్ టాస్క్, అది సీతక్లాని గెలుచుకుంది. మరి నెక్స్ట్ టాస్క్ ఏమో మహాతల్లి టాస్క్, ఇదేమో టై అయ్యింది. సో ఫస్ట్ టాస్క్లో ఏమో వాళ్ళకి 1,00,000 రూపీస్ వచ్చిందని చెప్పాను. సో మూడో టాస్క్ కూడా అయిపోయింది. మూడో టాస్క్ ఏంటంటే అంటే రాడ్ బాల్ టాస్క్ అంట. ఇది ఏంటయ్యా అంటే బెలూన్ని రాడ్ మీద పిన్ లాగా నిలబెట్టాలి, అంటే పగలకుండా నిలబెట్టాలి బలూన్ అనేది టాస్క్. అంటే ఎగ్జాక్ట్గా తెలియదు కానీ టాస్క్ అయితే అదే. సో ఈ టాస్క్ ఏంటంటే పృథ్వీ అండ్ నబీల్ మధ్యన జరిగింది. అంటే మనకు జనరల్గా కబడ్డీ జరిగేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కడనే ప్రతిసారి పంపిస్తూ ఉంటారు. మంచి రైడర్ ఎవరైనా ఉన్నారనుకో, ఇప్పుడు ప్రదీప్ నర్వాల్ అని ఎవడో ఉంటాడు, వాడినే పంపుతూ ఉంటారు. ఎన్నిసార్లు అయినా వాడినే పంపుతారు, ఎందుకంటే వాడైతేనే బాగా ఆడతారు. సో ఇట్లా వీళ్ళు కూడా 2 క్లాన్స్ నుంచి ఎక్కువ బెస్ట్ గేమర్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ సార్లు వాడినే పంపడమే కరెక్ట్. ఎందుకంటే గేమ్ గెలవాలి కాబట్టి. లేదు నాకు అవకాశం రాలేదు నేను వెళ్తా, నాకు అవకాశం రాలేదు నేనే వెళ్తా అనుకుంటే ఓడిపోతారు. సో అందుకని చెప్పేసి పృథ్వీ అండ్ నబీల్ ఆడారట. వీళ్ళిద్దరిలో పృథ్వీ ఈ టాస్క్ని గెలవడం జరిగింది. అంటే నిఖిల్ థర్డ్ టాస్క్ని నిఖిల్ క్లాన్ పృథ్వీ ద్వారా గెలవడం జరిగింది. ప్రైజ్ మనీ ఎంత అనే వివరాలు అది ఇంకా తెలియదు. సో ప్రైజ్ మనీ వివరాలు కూడా వచ్చాక చెప్తాను. సో మరి ఒకటి సీత గెలిచింది, ఇంకోటి నిఖిల్ గెలిచాడు. బ్యాలెన్స్.